శ్రీ గురు చరిత్ర పంచమాధ్యాయము. అనసూయకి తొలి పరీక్ష. బాలదత్తుడి దివ్య సందర్శనంతో తన్మయులైన అత్రి అనసూయలు తపస్సులు చాలించి సంతోషాంతరంగులై తమ ఆశ్రమానికి తిరిగి వచ్చి ఆశ్రమ విధుల్లో మునిగిపోయారు. అత్రి దంపతులకు పరబ్రహ్మము త్రిమూర్తి స్వరూపంగా దర్శనమిచ్చి వారికి తనను తాను దత్తత చేసుకున్నాడన్న విషయం దేవలోకాల్లోని వారికి తెలిసిపోయింది. త్రిలోక సృష్టికి ఆద్యుడైన పరబ్రహ్మము తాపసులైన అత్రి దంపతులకు పుత్రుడిగా జన్మించబోవడం సామాన్య విషయమా? అత్రి మహర్షి అయితే బ్రహ్మ మానసపుత్రుడు, సప్త ఋషులలో ఒకడు కనుక భగవంతుడికి తండ్రి అయ్యే అర్హత అతడికి ఉందని సరిపెట్టుకోవచ్చు. కాని అనసూయ కద్రుమ మహర్షి పుత్రికగా, అత్రి మహర్షి అర్ధాంగిగా గుర్తింపు తప్ప ఆమెకున్న విశిష్టత ఏమిటి? నిరంతర పతిపాద సేవా భాగ్యము ఆమె పాతివ్రత్య దీక్ష ఆమెకి భగవంతుణ్ణి గర్భవాసాన మోసే అర్హత కలిగిస్తుందా? పరబ్రహ్మమునకే తల్లి కాగల అదృష్టం ఆమెకున్నదా? కేవలం తన పాతివ్రత్య మహిమతో భగవంతుణ్ణి తన గర్భాన ధరించి భరించగల శక్తి అనసూయకు ఉన్నదా? అనసూయ పాతివ్రత్య మహిమను పరీక్షించడానికి ఒకనాడు దేవర్షి నారదుడు వారి ఆశ్రమానికి వచ్చాడు. బ్రహ్మ మానసపుత్రుడైన అత్రి మహర్షి బ్రహ్మపుత్రుడైన నారదుడికి అగ్రజుడు, సోదరుడు పితృసమానుడు, అన్న భార్య వదిన మాతృసమానురాలు. ఆ విధంగా తనకి మాత అయిన అనసూయామాత పాతివ్రత్య మహిమని, ఆమె అర్హతని లోకాలకు చాటి చెప్పడానికి స్వయంగా నారదుడే వారి ఇంటికి వచ్చాడు. అత్రి మహర్షి అర్ఘ్యపాద్యాదులతో నారదుణ్ణి సత్కరించాడు. అనసూయ అతని వైపు వాత్సల్యంగా చూసి, నాయనా, రాక రాక వచ్చావు, అపరాహ్న వేళ అతిథిగా వచ్చావు, మీ అన్నగారితో పాటు భోజనం చేసి వెళ్ళు అని ఆదరంగా చెప్పింది. అలాగే తల్లి, అయితే నా భోజనానికి అవసరమైన పదార్థం నా వెంట తెచ్చుకున్నాను. త్రిలోక సంచారిని కదా, భోజనానికి ఇబ్బంది లేకుండా ముందు జాగ్రత్త అన్నమాట. ఇదిగో తల్లి, ఈ గుగ్గిళ్లు వండి వడ్డించు, అన్నగారితో కలిసి భోజనం చేస్తాను అని చెప్పి తనతో తెచ్చిన మూట విప్పి ఆమె చూపించిన పాత్రలో పోశాడు. అవి ఇనుప గుగ్గిళ్లు. వాటిని చూడగానే నారదుడు తనని పరీక్షించడానికే వచ్చాడని అనసూయకు అర్థమైంది. ఆమె ఏమాత్రం కలవరపడకుండా ప్రశాంతంగా భర్త వైపు చూసింది. అత్రి మహర్షి ప్రశాంత మందహాసం చేశాడు. అత్రి దంపతుల హావభావాలను గమనిస్తున్న నారదుడు నవ్వి, ఏం తల్లి, గుగ్గిళ్లు వండి పెట్టడానికి ఏదైనా అభ్యంతరమా అని అడిగాడు. అనసూయ చిరునవ్వు నవ్వి, అతిథికి ఆతిథ్యం ఇవ్వడానికి అభ్యంతరమేముంటుంది నాయనా, ఇప్పుడే గుగ్గిళ్లు వండి వారుస్తాను అని చెప్పి ఇనుప గుగ్గిళ్లు ఉన్న పాత్రలో సరిపడా నీళ్లు పోసి పొయ్యి మీద గిన్నె పెట్టి, అగ్నిభట్టారక స్వరూప శ్రీమన్నారాయణ, జగత్తులోని సర్వప్రాణికోటిలో నీవున్న మాట సత్యమైతే నారద మహర్షిలోనూ నీవే ఉన్నావు. నా ఇంటికి ఈ రూపంలో అతిథిగా వచ్చిన నిన్ను ఆదరించే అదృష్టాన్ని నాకు అనుగ్రహించు. పతియే ప్రత్యక్ష దైవంగా భావించి నిరంతరం పతిపాద సేవా భాగ్యంతో తరిస్తున్న నన్ను కరుణించు. ఓం నమో నారాయణాయ, ఓం నమో పతిదేవాయ అని ప్రార్థిస్తూ చేతులు జోడించి నమస్కరించింది. అంతే, అగ్నిభట్టారకుడు కట్టెలు లేని పొయ్యి క్రింద తనంతట తానుగా ఉద్భవించి ప్రజ్వరిల్లాడు. నారదుడు మందహాసం చేస్తూ రెప్పవాల్చకుండా చూస్తుండగా పాత్రలోని ఇనుప గుగ్గిళ్లు చకచకా ఉడికి పక్వమయ్యాయి. నారదుడు ఆమెకు నమస్కరించి, తల్లి, భరతఖండము పతివ్రతా శిరోమణులకు ఆలవాలమని, భర్తనే ప్రత్యక్ష దైవంగా భావించి త్రికరణ శుద్ధిగా పతిని సేవించే పతివ్రతామ తల్లికి సాధ్యం కానిదేదీ లేదని ఇనుప గుగ్గిళ్లను వండి వార్చి నీవు నిరూపించావు. త్రిలోకములలో నిన్ను మించిన మహాసాధ్వి లేదు లేదు అని ప్రశంసించాడు. ఈ విషయం త్రిమూర్తుల పత్నులైన సరస్వతి, లక్ష్మి, దుర్గలకు తెలిసింది. తమని దర్శించడానికి వచ్చిన నారదుణ్ణి పరిహసిస్తూ,
ఏమయ్యా నారదా, ఈ మధ్య నీకు భూలోకంలో తప్ప మరెక్కడా పతివ్రతలు కనిపించడం లేదట కదా. సాధ్వీమణులకు భూలోకమొక్కటే పుట్టినిల్లా అంటూ విమర్శించారు. అప్పుడు నారదుడు నవ్వి, అందుకు సందేహమేముంది తల్లులారా అంటూ, భోగలాలసతకి నిలవైన ఈ సువర్లోకాల్లో పతివ్రతలు ఎవరున్నారు, ఎక్కడున్నారు? అదే భూలోకంలో అయితే ఇంటింటా పతివ్రతలు కనిపిస్తారు. ధన కనక వస్తువాహనాలు భోగభాగ్యాలను తృణప్రాయంగా త్యజించి పతి సేవయే మహాభాగ్యంగా భావించి సేవించే నారీమణులు, పతివ్రతామ తల్లులు భూలోకంలో కోకొల్లలు. ఎవరిదాకానో ఎందుకు? సద్బ్రాహ్మణ వంశంలో పుట్టి పూర్వకర్మవశాన భయంకరమైన కుష్ఠురోగంతో అలమటిస్తున్న కౌశికుడి భార్య సుమతి పాతివ్రత్య ధర్మాచరణ గురించి వివరిస్తాను వినండి అంటూ నారదుడు సుమతి కథను వివరించాడు. శ్రీ గురు చరిత్ర 6వ అధ్యాయము. సతీ సుమతి వృత్తాంతము. ప్రతిష్ఠానపురంలో కౌశికుడు అనే బ్రాహ్మణుడున్నాడు. సద్బ్రాహ్మణ వంశంలో పుట్టినా కూడా వేద విజ్ఞాన పండితుడై కూడా దుస్సాంగత్యము వల్ల అతడు వ్యసనపరుడయ్యాడు. తల్లిదండ్రుల అభ్యర్థనలను పెడచెవిన పెట్టి నిత్యం జూదం, మద్యపానం, వేశ్యా సాంగత్యంలో మునిగి తేలుతుండేవాడు. వంశం పరువు ప్రతిష్టలకు మాయని మచ్చ తెచ్చాడు. అయితే ఇన్ని దుర్వ్యసనాలున్న కౌశికుడికి ఒకే ఒక్క సద్గుణముంది. అది శ్రీమన్నారాయణ నామ సంకీర్తన. తల్లిదండ్రులిద్దరూ విష్ణు భక్తులు కావడం వల్ల వారిల్లు నిరంతరం హరినామస్మరణలతో సంకీర్తనలతో మారుమోగుతుండేది. అందుచేత కౌశికుడికి బాల్యావస్థ నుంచే ఓం నమో నారాయణాయ అన్న అష్టాక్షరి మహామంత్రం నిరంతరం స్మరణమైపోయింది. అతడు ఏ పని చేస్తున్నా, జూదమాడుతున్నా, మద్యపానం చేస్తున్నా, వేశ్యావాటికలో ఉన్నా అప్రయత్నంగా అలవాటుగా ఓం నమో నారాయణాయ అని మనస్సులో అనుకోవడం అలవాటైంది. ఆ మంత్రఫలం చేత వ్యసనపరుడైన కౌశికుడికి దైవభక్తి పరాయణురాలు, సద్గుణ సంపన్న అయిన సుమతి అనే అందాల రాశి అర్ధాంగి అయింది. పేరుకు తగ్గట్టే సుమతి సద్బుద్ధి, సత్ప్రవర్తనలతో పతియే ప్రత్యక్ష దైవంగా భావించి అతన్ని సేవించసాగింది. అయితే కౌశికుడు మాత్రం తన ప్రవర్తన మార్చుకోలేదు. ఇంట్లో చక్కటి భార్య ఉన్నా రోజుల తరబడి వేశ్యావాటికల్లో కాలం వెళ్లబుచ్చేవాడు. అయినా సుమతి అతన్ని పల్లెత్తు మాట కూడా అనేది కాదు. కోడలి బాధ చూడలేక, కొడుకును దారిలో పెట్టలేక వ్యధ చెంది కౌశికుడి తల్లిదండ్రులు కన్నుమూశారు. మందలించేవాళ్లు లేకపోవడంతో కౌశికుడికి ఆడిందే ఆట, పాడిందే పాటగా అయింది. అతడి ఐశ్వర్యమంతా పోయింది. అప్పుల వాళ్ళు ఇల్లు స్వాధీనం చేసుకుని ఆ భార్యాభర్తల్ని వెళ్లగొట్టారు. వాళ్ళు ధర్మసత్రంలో తలదాచుకున్నారు. కౌశికుడి పాపాలకు తగినట్టుగా అతడికి భయంకరమైన కుష్ఠరోగం దాపురించింది. అది తెలిసి సత్రమధికారులు గ్రామాధికారికి ఫిర్యాదు చేయగా ఆయన ఆ దంపతులను గ్రామ బహిష్కారం చేశాడు. ఊరి వెలుపల ఉన్న శ్మశానానికి సమీపంలో సుమతి ఒక గుడిసె వేసి అందులో భర్తని ఉంచి సేవలు చేయసాగింది. సూర్యోదయానికి పూర్వమే లేచి కాలకృత్యాలు ముగించుకుని అటుపై భర్తకి స్వయంగా స్నానం చేయించి దుస్తులు ధరింపచేసి కుష్ఠుపుల్లకి మందులు పూసి అతడిని ఇంటి వసారాలోని మట్టి అరుగు మీద కూర్చోబెట్టి తాను తెలిసిన వారి ఇళ్లకి వెళ్లి కులభంగం, వ్రతభంగం కాని పనులు చేసి పెట్టి డబ్బు సంపాదించేది. సుమతి ఔదార్యాన్ని, మంచితనాన్ని గ్రహించిన వాళ్ళు ఆహార పదార్థాలు, తినుబండారాలు కూడా ఇచ్చేవారు. అవన్నీ తీసుకువచ్చి భర్తకి పెట్టేది. ఆమె పతిభక్తిని గాంచి దేవతలు సైతం అబ్బురపడేవారు. అయితే కౌశికుడు మాత్రం ఆమెను నానా మాటలు అనేవాడు. తన వల్ల సుమతి జీవితం నాశనమైపోయిందని, ఎలాగోలా ఆమెను తన నుంచి వేరుపడి దూరంగా వెళ్లిపోయేలా చేస్తే కనీసం ఆమె అయినా సుఖపడుతుందన్న ఆలోచనతో రోజూ సూటిపోటి మాటలతో ఆమెను వేధిస్తూ, ఈ కుష్ఠువాడి పాలిట పడ్డందుకు తిట్టుకుంటున్నావా? నీకంత ఇబ్బందిగా ఉంటే
నీ దారి నువ్వు చూసుకో, నేను భయపడను. దిక్కులేని వారికి దేవుడే దిక్కు, నాకు ఆ నారాయణుడే దిక్కు, పోతే పో అని కసురుకునేవాడు. భర్త ఆంతర్యాన్ని గ్రహించిన సుమతి మందహాసం చేసి, అవును, దిక్కులేని వారికి శ్రీమన్నారాయణుడే దిక్కు, ఆ భగవంతుడే మీ సేవకి నన్ను నియోగించాడు అని అనేది. ఆ మాటతో కౌశికుడికి ఏం చెయ్యాలో తోచక, నారాయణ, నువ్వైనా నన్ను కరుణించలేవా అని అసహనంతో అరిచేవాడు. ఎట్టకేలకి శ్రీమన్నారాయణుడు కరుణించాడు. శ్రీమన్నారాయణుడి ప్రేరణ చేత ఆ రాత్రి రాజభవనంలో దొంగలు పడ్డారు. వారు అనేక ధన కనక సంపదలను మూటకట్టుకుని పోతుండగా రాజభటులు గమనించి వారి వెంట పడ్డారు. అలా చాలాసేపు భటులు వెంటాడగా దొంగలు వారిని ఏమార్చడానికి ఒక చెట్టు క్రింద తపోదీక్షలో లీనమయ్యున్న మాండవ్య మహాముని ఒడిలో ఒక డబ్బు సంచిని పడేసి జారుకున్నారు. కాసేపటికి భటులు దొంగల్ని వెంటాడుతూ అక్కడికి వచ్చి తపస్సులో ఉన్న మాండవ్య మహామునిని, ఆయన వద్ద డబ్బు సంచిని చూసి ఆయన దొంగల గుంపులో ఒకడని భావించి పట్టుకుపోయి రాజుగారి సమక్షంలో నిలబెట్టారు. రాజు అంతకు ముందెన్నడూ మాండవ్య మునిని చూడలేదు కనుక ఆయన దొంగల గుంపులో ఒకడనుకున్నాడు. మాండవ్య మహాముని అప్పుడు మౌనవ్రత దీక్ష పాటిస్తున్నందువల్ల నోరు విప్పి తాను నిర్దోషినని చెప్పలేకపోయాడు. అందుచేత రాజు ఆగ్రహించి ఆ మునిని కొరత వెయ్యమని ఆజ్ఞాపించాడు. శ్రీ గురు చరిత్ర 7వ అధ్యాయము. ముని శాపం. ఇంతలో తెల్లవారింది. ఇక్కడ సుమతి యథాప్రకారం భర్తకి స్నానపానాదులు చేయించి ఇంటి బయట అరుగు మీద కూర్చోబెట్టి ఇంటి పని చేసుకోవడానికి లోపలికి వెళ్లిపోయింది. అరుగు మీద కూర్చున్న కౌశికుడు తన భార్య జీవితాన్ని ఎలా బాగు చెయ్యాలా అని ఆలోచిస్తుండగా పల్లకీ బోయిల ఒహోం ఒహోం భీమ్లు వినిపించాయి. కాసేపట్లో అతని ముందు నుంచే ఒక పల్లకి వెళ్తుండగా ఆ పల్లకిలో కూర్చుని ఉన్న అందగత్తె అతని కంటపడింది. ఆ అందగత్తె ఒక వేశ్య అని అతడికి తెలిసింది. అంతే, సుమతిని ఉద్ధరించడానికి పథకం రచించాడు. ఆ మధ్యాహ్నం వేళ సుమతి వచ్చి భోజనం తినిపించబోతే నాకొద్దు అన్నాడు కౌశికుడు. సుమతి బతిమాలింది, బామాలింది. అయినా కౌశికుడు ససేమిరా అన్నాడు. చివరికి భార్య ప్రాధేయపడగా ఎట్టకేలకి తన మనస్సులోని మాట బయలుపెడుతూ, ఆ వేశ్య అందం నా మనస్సును హరించింది. ఈ రాత్రి ఆమె సాంగత్యం లభించకపోతే రేపు ఉదయం నేనిక బ్రతకను అని అనేశాడు. అదే సమయంలో అంతరిక్షంలో సంచరిస్తున్న తథాస్తు దేవతలు యథావిధిగా తథాస్తు 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 అంటూ ముందుకు సాగిపోయారు. తథాస్తు దేవతలు విధాత అంశోద్భవులు. వీరు నిరంతరం లోక సంచారం చేస్తూ తథాస్తు తథాస్తు అంటూ పలుకుతుంటారు. వీరు ఏ సమయంలో ఎవరి నివాసం ముందు నుంచి సంచరిస్తూ తథాస్తు అంటారో ఆ సమయంలో ఆ ఇంట్లో వాళ్ళు అనే తిట్టు లేదా శాపనార్థం జరిగి తీరుతుంది. అందుకే ఎవ్వరూ ఏ సమయంలోనూ అమంగళాలు పలుకకూడదని పెద్దలు చెప్తుంటారు. అలా కౌశికుడు ఆ మాట అంటున్న సమయంలో తథాస్తు దేవతలు వారి ఇంటిపైగా సంచరిస్తూ తథాస్తు అన్నారు. ఆ విషయం ఆ భార్యాభర్తలకు తెలియదు. తన కోరిక విన్న సుమతి తనను చీదరించుకుని తనతో తెగతెంపులు చేసుకుని వెళ్లిపోయి కొత్త జీవితం ప్రారంభిస్తుందని కౌశికుడు ఆశించాడు. కాని భర్త కోరిక విన్న సుమతి ఏమాత్రం బాధపడలేదు. భర్త కోరిక తీర్చడం తన ధర్మంగా భావించింది. బాగా చీకటి పడ్డాక కౌశికుడికి ముస్తాబు చేసి ఒక తట్టలో అతన్ని కూర్చోబెట్టి ఆ తట్ట నెత్తిన పెట్టుకుని బయలుదేరింది. తన భార్య పతిభక్తిని చూసి కౌశికుడికి మతిపోయినట్లయింది. ఇప్పుడు కూడా నా మీద రోత పుట్టడం లేదా? భర్తని వేశ్యావాటికకి తీసుకువెళ్తే నీ మానమర్యాదలు మంటగలిసిపోవా? నువ్వు నిజంగా నా కోసమే వేశ్యావాటికకి వస్తున్నావా? అక్కడ కంటికి నదురుగా ఎవడైనా విటుడు కనిపిస్తే వాడితో కులకడానికి ఈ వంక పెట్టుకుని వస్తున్నావా అని కౌశికుడు పరుషంగా దూషించాడు. అయినా సుమతి మాట్లాడలేదు.
ఆ మాటలు తనని కాదన్నట్లు మౌనంగా నడుస్తోంది. భార్య దృఢ సంకల్పం, పతి సేవా నిరతి చూసి ఆమెను ఉద్ధరించలేకపోతున్నాననే బాధావేశం కౌశికుడిలో పెల్లుబికింది. నీకు చెవుడా? చెప్పిన మాటలు తలకెక్కడం లేదా? ఎంత పొగరే నీకు అంటూ ఆ చీకట్లో కాలు జాడించాడు కౌశికుడు. అతడి కాలు ఆ దారిలో కొరత కొయ్య మీద అలమటిస్తున్న మాండవ్య మహాముని తలకి బలంగా తగిలింది. ఆ తాపుకి ఆ మహాముని ఆక్రందించాడు. ఆ క్షణంలో ఆ బాధలో పుట్టిన ఆగ్రహంతో అతడి మౌనవ్రతం భగ్నమైపోయింది. ఎవడి కాలు నా తలని తన్నిందో వాడి తల సూర్యోదయంతో పాటు 1000 ముక్కలవుగాక అని మాండవ్య మహాముని శపించాడు. అప్పటికే ఆ విషయం గ్రహించిన సుమతి ఏమాత్రం తునకకుండా సూర్యోదయం కాకుండుగాక అని ప్రతిశపించింది. అంతే, ఆ మహాపతివ్రత శాపవాక్కు దావాగ్ని వలె త్రిలోకాలను తాకింది. శ్రీ గురు చరిత్ర 8వ అధ్యాయము. పాతివ్రత్య మహాత్మ్యము. సూర్యరథం ఆగిపోయింది. సూర్యోదయం ఆగిపోయింది. ముల్లోకాల్లో గాఢాంధకారం అలుముకుంది. 14 భువనాలు భయంతో కంపించిపోయాయి. సతీ సుమతి పాతివ్రత్య మహాత్మ్యం అందరికీ తెలిసి వచ్చింది. ఇంద్రాది దేవతలు దివి నుంచి భూమికి దిగివచ్చారు. త్రిలోకాల్లో అల్లకల్లోలం రాజ్యం చేస్తుందని, శాపాన్ని ఉపసంహరించుకుని అందర్నీ కాపాడమని సుమతిని ప్రార్థించారు. అప్పుడు సుమతి, ముని శాపాన్ని నివారించండి, అప్పుడే నా శాపాన్ని ఉపసంహరించుకుంటాను అని అన్నది. ఇంద్రుడు చేతులు జోడించి, మహామునుల శాపాలను నివారించే శక్తి శ్రీమన్నారాయణుడికి కూడా లేదు తల్లి, ఎంతటి వారైనా అనుభవించక తప్పదు, నీవే మమ్మల్ని కనికరించాలి అని వేడుకొన్నాడు. సుమతి ససేమిరా అంది. తన భర్త ప్రాణాలు కాపాడలేని ఈ లోకాలు లోకులు ఏమైనా తనకి అనవసరం అని అన్నది. ఇంద్రాది దేవతలందరూ బ్రహ్మ దగ్గరకు వెళ్లి ఆ ఉపద్రవాన్ని నివారించే ఉపాయం చెప్పమని మొరపెట్టుకున్నారు. పతివ్రత శాపాన్నించి లోకాలను రక్షించగల శక్తి పతివ్రతలకే ఉంది. మీరు వెళ్లి మహాపతివ్రత అనసూయను శరణు కోరండి అని బ్రహ్మ చెప్పాడు. ఇంద్రాది దేవతలు అత్రి మహర్షి ఆశ్రమానికి చేరుకుని అనసూయను శరణు వేడారు. అనసూయ వారికి అభయమిచ్చి తక్షణం బయలుదేరి సుమతి వద్దకు వచ్చింది. అమ్మా సుమతి, నీ పరిస్థితి నాకు అవగతమైంది తల్లి. కాని సూర్యగమనం నిలిచిపోవడంతో లోకాలన్నీ భీతిల్లిపోతున్నాయి. అమ్మాయి, నీకు నేనున్నాను, నన్ను నమ్మి నీ శాపాన్ని ఉపసంహరించుకో, లోకానికి శాంతిని ప్రసాదించు తల్లి అని అనసూయ హితవు పలికింది. సుమతి ఆమె పాదాలకు నమస్కరించి, తల్లి, నాకు తల్లి వంటి దానవు, నా సౌభాగ్యాన్ని నిలబెట్టగల సమర్థురాలవు, నీ ఆజ్ఞని శిరసా వహించి నా శాపాన్ని ఉపసంహరించుకుంటున్నాను, తక్షణమే సూర్యగమనం ప్రారంభమవుగాక అని పలికింది. మరుక్షణం సూర్యరథం కదిలింది. సూర్యోదయమయ్యింది. ముల్లోకాల్లో వెలుగురేఖలు వ్యాపించి అంధకారం అంతరించింది. అదే క్షణంలో కౌశికుడు శిరస్సు 1000 ముక్కలయ్యింది. అతడు నారాయణ నామస్మరణ చేస్తూ మృతి చెందాడు. ఆ మరుక్షణమే త్రిమూర్తులు ప్రత్యక్షమయ్యారు. బ్రహ్మ ఆ సతీమ తల్లులను ప్రశంసిస్తూ, మీ వల్ల లోకాలకి శాంతి చేకూరింది. తల్లి అనసూయ, నీ మాట నెరవేరుస్తూ కౌశికుడికి ప్రాణదానం చేస్తున్నాను అని అన్నాడు. విష్ణువు మందహాసం చేసి, కౌశికుడు నా భక్తుడు, నిరంతర నారాయణ నామస్మరణ ప్రియుడు. పూర్వజన్మ దుష్కర్మ ఫలం వల్ల అతడు కుష్ఠివ్యాధిని, అకాల మృత్యువును అనుభవించాడు. దుష్కర్మ తీరిపోయి పునర్జీవితుడవుతున్న కౌశికుడికి దివ్యదేహ సౌందర్యాన్ని, ఆయురారోగ్య భోగభాగ్యాలని అనుగ్రహిస్తున్నాను అని పలికాడు. మరుక్షణం కౌశికుడు దివ్య సుందర దేహంతో పునర్జీవితుడయ్యాడు. ఆ భార్యాభర్తలు ఆనందాశ్రువులతో త్రిమూర్తులకి ప్రణామాలు ఆచరించారు. మహాశివుడు ఆ దంపతులను ఆశీర్వదించి, అమ్మా సుమతి, ఈ కల్పాంతం వరకు మీరు చిరంజీవులై తపోమండలంలో సుఖశాంతులతో గడిపి కల్పాంతమున
శ్రీహరి పాద సన్నిధికి చేరండి అని వరాన్నిచ్చాడు. అంతటా త్రిమూర్తులు అనసూయను ప్రశంసిస్తూ, తల్లి, భూలోకంలోనే కాదు త్రిలోకాల్లోనూ నిన్ను మించిన మహాపతివ్రత లేదు. నీ పాతివ్రత్య మహిమ ఆచంద్ర తారార్కం విరాజిల్లుతుంది. నీ మనోరథం త్వరలో నెరవేరుతుంది. మీ దంపతులను తరింపచేయగల సుపుత్రులు మీకు కలుగుతారు అని ఆశీర్వదించి అదృశ్యులయ్యారు. శ్రీ గురు చరిత్ర 2వ రోజు పారాయణం సమాప్తం. జై గురుదత్త.